జర్నలిస్టుల సమస్యలను గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అసెంబ్లీలో ప్రస్తావించారు. నిత్యం ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చే జర్నలిస్టులు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. విజయవాడ వర్కింగ్ జర్నలిస్టుల పరస్పర సహాయ సహకార గృహ నిర్మాణ సంఘం తరపున జర్నలిస్టులు 17 ఏళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నారు అని ఆయన తెలియజేశారు. నున్న మామిడి మార్కెట్ ఎదురుగా అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం ఉమ్మడి ఏపీలో 2008లో సుమారు 3.5 ఎకరాలు సొసైటీకి కేటాయించారని యార్లగడ్డ గుర్తు చేశారు. 2019కి ముందు టిట్కో ఇళ్లు కట్టివ్వాలని ఆనాటి సీఎం చంద్రబాబు ఆదేశాలు కూడా ఇచ్చారన్నారు. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి రావడంతో జర్నలిస్టుల సమస్యలను పట్టించుకోలేదు అన్నారు. అనేక మంది పాత్రికేయులపై జగన్ ప్రభుత్వం కక్ష సాధింపుతో కేసులు పెట్టి ఇబ్బందులు మాత్రం పెట్టింది అన్నారు. గృహ నిర్మాణ శాఖ నేతృత్వంలో ఇళ్లు నిర్మిస్తే బాగుంటుంది అని సభ దృష్టికి తీసుకువచ్చారు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. విజయవాడ వర్కింగ్ జర్నలిస్ట్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ పేరు మీద రిజిస్టర్ అయిన జర్నలిస్ట్ సోదరులు పాత్రికేయుల గృహ నిర్మాణ సహకార సంఘానికి నా నియోజకవర్గం ఉన్న మామిడి మార్కెట్ యార్డ్ ఎదురుగా అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ 1976 కింద ప్రభుత్వం సేకరించిన మిగులు భూమి సుమారు 3.5 ఎకరాలను ఆ రోజు రాజశేఖర్ గారి ప్రభుత్వం జీవో నెంబర్ 480/2008 ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేటాయించారు అధ్యక్ష. తర్వాత హైవే బైపాస్ వచ్చిన దృష్ట్యా 1 ఎకరం 30 సెంట్లు దాంట్లో పోయింది అధ్యక్ష. ఈ మిగతా 2 ఎకరాల 15 సెంట్ల భూమిలో 2019లో నాటి సీఎం ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు సొసైటీ పేరుతో జీవో ఇస్తూ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నేతృత్వంలో టిట్కో ఇళ్లు కట్టేవాళ్ళని పేర్కొంటూ జీవో ఇచ్చారు అధ్యక్ష. కేటాయించిన స్థలాన్ని ఫ్లాట్ రూపంలో పంచడం సాధ్యం కాదు కాబట్టి అది కూడా విజయవాడలో భూమి కొరత తీవ్రంగా ఉండి రేట్లు ఎక్కువ పరిస్థితి అధ్యక్ష. కన్స్ట్రక్షన్ గురించి ఆలోచించాలన్నా నాటి చంద్రబాబు గారి మాటలను నేను మరలా సభకు తెలియపరుస్తూ గన్నవరం పాత్రికేయ సంఘం ఇళ్ల నిర్మాణాన్ని అందించడం ఒకటే ఏకైక ప్రత్యామ్నాయంగా కనిపిస్తుంది అధ్యక్ష. గృహ నిర్మాణ శాఖ నేతృత్వంలో పాత్రికేయుల సహకార సంఘానికి ఇళ్లు నిర్మించాలని సభ ద్వారా నేను కోరుతున్నాను అధ్యక్ష. ఈ హౌసింగ్ సొసైటీలో దాదాపు 150 మంది రిజిస్టర్డ్ పాత్రికేయుల్లో కరోనా టైంలో 14 మంది, రోడ్డు ప్రమాదంలో 2-3 చనిపోయిన పరిస్థితి అధ్యక్ష. అయితే వాళ్ళ కుటుంబాలకు కూడా న్యాయం చేయాలని నా సంకల్పం అధ్యక్ష. ఈ క్రమంలో కొద్ది కాలానికి 19లో ఎన్నికలు రావటం, వైసీపీ అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాలు పాత్రికేయ మిత్రులు సహాయం చేయలేదు అధ్యక్ష. గత వైసీపీ ప్రభుత్వం అనేక మంది పాత్రికేయులు అక్రమంగా కేసులు పెట్టి కక్షాలకు కూడా దిగింది అధ్యక్ష. గత వైసీపీ ప్రభుత్వంలో పాత్రికేయులు నిర్ణయించిన ఈ స్థలం కొంతమేర ఆక్రమణకు కూడా గురైంది అధ్యక్ష. నేను మొన్న ఎంఆర్ఓని తీసుకెళ్లి నేను పరిశీలించి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్తో కూడా మాట్లాడి ఆ సైట్స్ సర్వే చేపించి తొలగిస్తున్నాం.